అందరికీ నమస్కారం అండి. ఈరోజు చెప్పే కథ పేరు అమృత గడియలు. ఈ కథను రచించిన వారు దేవి శ్రీను గారు. ఇంకా కథలోకి వెళితే, ఒరే నాయనా, నీకు సమయం ఆసన్నమైంది. ఇంకో కొద్ది క్షణాల్లో తిరిగి రాని లోకాలకు ప్రయాణం కావాలి. సిద్ధంకా అంటూ సమవర్తి భటులు నా పక్కకొచ్చి ప్రేష అంటే పిలుపునిచ్చారు. మరీ ఇంత హఠాత్తుగానా విస్తుపోయి అన్నాను. తప్పదురా, వెళ్ళాలి. సెకండ్లో వెయ్యో వంతు కూడా లేటు కాకూడదు. క్రమశిక్షణలో మాకు మేమే సాటి. మమ్మల్ని నిలువరించే శక్తి ఎవరికీ లేదు. కాబట్టి వృధాగా మాట్లాడకుండా సిద్ధంకా అన్నారు. సమయం చాలా కొద్దిగా ఉంది. ఏం చెయ్యను? అప్పటి వరకు నాలో ఉన్న తాపత్రయాలు, బెంగలు, బాధలు పటాపంచలైపోయాయి. నేనే శాశ్వతం కాదనుకున్నప్పుడు, ఏ బంధం నన్ను విలువరించిన లేదనుకున్నప్పుడు చివరి మజిలీలో ఏం చేస్తే బాగుంటుందా అని ఆలోచించా. ఎంత ఆలోచించినా ఆలోచనలు ఒక కొలిక్కి రావడం లేదు. ఆయన లేకపోతే నా జీవితం ఎట్లా వెడుతుందని, పసుపు కుంకాలు లేని బ్రతికెందుకు అని భార్య రోధిస్తోంది. పసుపు కుంకాల రూపంలో నిత్యం నన్ను మోసే నా భార్య ఏడుపులో నా ఉనికి ఆవిడికెంత అవసరమో తెలుస్తోంది. అప్పటి వరకు చాకరీ చేసి అలసిన కొడుకు డాక్టర్ ఆశ లేదనే విషయం చెప్పాక నేను లేని జీవితం ఎలా గడపాలో ఆలోచిస్తున్నాడు. వాడికి నా మీద ఉన్న ప్రేమతో పాటు రేపు అనే దాని మీద కూడా కలుగుతున్న స్పృహ నాకు ఆనందాన్నిచ్చింది. చివరికి చూపుకొచ్చిన అల్లుడు మిగతా కార్యక్రమం తొందరగా అయిపోతే తన దైనందిన జీవితంలో పడిపోవచ్చు. అసలే లీవు తక్కువై శాంక్షన్ అయినందున బాధపడుతున్నాడు. అతని బాధలో వాస్తవం నాకు అర్థమవుతోంది. అందుకే బాధ కలగడం లేదు. ఇంకా బతుకుతాడనే నమ్మకం ఉంటే నిరీక్షించడం సబబుగా తోస్తోంది. రేపో మాపో పోతాడని రూఢీగా తెలిస్తే రేపే కరెక్ట్ కదా. ఇది ఎలాంటిదంటే, బాగా ఇష్టమైన వ్యక్తి వేరే చోటుకు వెడుతున్నాడంటే బాధ కలుగుతుంది. వెళ్ళటం తప్పదని తెలిసినప్పుడు బస్టాండ్ వరకు వెళ్ళి బస్సు ఎక్కిస్తాము. బస్సు ఎక్కి సీట్లో కూర్చున్నాక బస్సు ఎప్పుడు కదులుతుందా అని నిరీక్షిస్తాము. ఆ సమయంలో మాట్లాడేది, అక్కడ ఉండి కబుర్లు చెప్పుకునేది పెద్దగా ఉండదు. అందుకే బస్సు ముందు ఏ వ్యాపకం లేకుండా అలా ఊరికే నిలబడే కన్నా బస్సు బయలుదేరితేనే మంచిదనిపించదు. అంటే దాని అర్థం వాళ్ళు వెళ్ళిపోవాలని కాదు, ఉండి ఏమీ చేయలేనప్పుడు వెళ్ళడం మంచిదే కదా అని అనుకోవడం లాంటిది. ఇది అంతే. అందుకే అల్లుడి ఆలోచనల్లో సబబుగా ఉందనిపించింది. ఈ గొడవల్లో పడి పిల్లల ఆలనా పాలన మర్చిపోయానని తాను నిందించుకుంటూ నా మనుమలకు తిండి పెట్టొస్తోంది కోడలు. ఆలస్యం చేస్తే పెద్దాయన గుటుక్కుమంటాడు. అప్పుడు హడావుడి మొదలవుతుంది. ఆ గొడవల్లో పిల్లలకు ఇబ్బంది కలగకూడదని ఆ తల్లి మనసు ఆరాటపడుతూ నాకు తప్పనిపించలేదు. పోయే వాళ్ళతో ఉన్నవాళ్ళు పోలేరు కదా. కోడలు కరెక్టే అనిపించింది. అమ్మ, తాతకు ఏమైంది? తల్లి పెట్టే గోరుముద్దలు తింటూ ఆలోచనగా అడిగాడు. నా పేరు పెట్టిన నా మనవడు. తాతగారు ఇంకాసేపట్లో దేవుడి దగ్గరికి వెడతారు నాన్న అంటోంది కోడలు. మళ్ళీ ఎప్పుడు వస్తారు అని అడుగుతున్నాడు. ఇక రారు. మరి సెలవుల్లో మనం తాతయ్య వాళ్ళూరు రామా? లేదు, మా అమ్మనే మన ఊరు తీసుకుని వెళ్ళిపోతాం. వద్దమ్మా, తాతను మనతో ఉండమను. ప్రతి సంవత్సరం మనం ఇక్కడికే వద్దాం. ఈ మాట విన్న నా కూతురు పొగిలి పొగిలి ఏడుస్తూ ఇంకా అదృష్టం మనకు లేదంటూ బాధపడుతోంది. బయట గొలుసు వేసి కట్టేసిన నేను పెంచిన కుక్క ఎవరు ఏది పెట్టినా తినకుండా నా కోసం ఎదురు చూస్తోంది. నేను పెడితేనే తినడం దానికి అలవాటు. గొలుసు తెంపుకుని నా దగ్గరకు రావాలని దాని ప్రయత్నం. ఏడుస్తూ గొలుసు విప్పమని గొడవ చేస్తోంది. ఒక మనిషి అస్తిత్వం చుట్టూ ఎన్ని అనుబంధాలు, అనుభూతులు ఉంటాయో కదా అనిపిస్తోంది. నా ప్రాణం ఇంకా పోలేదు. మెల్లగా నన్ను కిందకు దించి నేనెప్పుడు సేదతీరే మా ఇంటి పెరట్లో ఉన్న వేప చెట్టు కింద పడుకోబెట్టారు. ధనిష్ట పంచకం వస్తోంది. బయటకు తెండని ఎవరో అంటే నన్ను చాప వేసి పడుకోబెడుతున్నారు. ముచ్చటపడి కట్టుకున్న ఇంటి నుంచి చివరిసారిగా బయటకు వస్తున్నట్టు తెలుస్తోంది. ఇంకా దీనికి నాకు రుణం తీరిందని తెలుస్తోంది. చెట్టు కింద పుట్టలో ఉన్న చీమలు నా మీద పాకుతున్నాయి. ప్రాణం ఇంకా పోలేదు కదా. అవి కుట్టినప్పుడు దేహం విలవిలలాడుతోంది. ఎవరైనా గుక్కెడు నీళ్లు పోస్తే బావుండుననిపిస్తుంది. మాట పగలడం లేదు. ఎవరి గొడవల్లో వాళ్ళున్నారు. అపార కర్మలు చేసే ఆయన కోసం ఒకరు బయలుదేరారు. ఆయన కాస్ట్రీరా, వేరొకరిని వెతకండి ఎవరో అంటున్నారు.
పోయాక ఏది జరిగినా తెలియదు. ఉన్నవాడికి రేపనేది ఉంటుంది కదా. వాడు బతకాలంటే డబ్బు కావాలి. ఆ సలహా మంచిదే అనిపించింది. నా శరీరం సాగనం పడడానికి చివరిసారిగా బేరసారాలు జరుగుతున్నాయి. ఎవరో తులసి తీర్థం పొయ్యమంటున్నారు. నేను రోజు సంధ్యావార్చి ఏ తులసిలో నీరు పోసేవాడినో ఆ తులసి చెట్టు ఆకులే చివరిసారిగా నా దాహార్తాన్ని తీర్చేందుకు సన్నద్ధమవుతున్నాయి. 2 గుక్కలు మింగాక నా మనవడు ఒక్కసారి నా దగ్గరకు వచ్చి ఆవకాయ తిన్న చిట్టి చేతులతో నా నోట్లో తాను నీళ్లు పోస్తానని పట్టుబట్టాడు. వాడు వద్దని సముదాయించడానికి అందరూ నానా తిప్పలు పడ్డాక విధిలేక వాడితో తులసి నీళ్లు నా నోట్లో పోయించారు. వాడి చేతి నీటితో ఆవకాయ రుచి నా నాలుకకు తగిలి ప్రాణం లేచి వచ్చింది. పోయిందనుకున్న ప్రాణం నాలో చేరేసరికి శరీరంలో చిన్న కదలిక మొదలయింది. నా కొడుకు వెంటనే స్పృహలోకి వచ్చి నాన్న కదులుతున్నాడు అని ఆనందంతో అరిచాడు. ఒక్కసారి అందరిలో ఆశ్చర్యం. పరుగున వచ్చి నా భార్య నా మనవడిని ముద్దు పెట్టుకుని డాక్టర్కి కబురు చేయమంది. డాక్టర్ వచ్చాడు. చివరిసారిగా ప్రయత్నించాడు. అప్పటి వరకు గొలుసు తెంపుకునేందుకు తాపత్రపడ్డ నా కుక్కకి ఎవరో గొలుసు విప్పారు. అది పరుగున వచ్చి నా వెంటిపై పాకుతున్న చీనులను కోపంగా చూసి నాలుకతో నాకి నాకు ఉపశమనం కలిగించేందుకు సహకరిస్తోంది. నాన్నని లోపలికి తీసుకుని వెడదామంటుంది నా కూతురు. డాక్టర్ మందులిచ్చాడు. కాసేపటికి కళ్ళు తెరిచాను. సిలైన్ ఎక్కించాడు. కొద్ది గంటల్లో తిరిగి స్పృహలోకి వచ్చా. మృత్యుంజయుడురా మీ నాన్న అంటున్నారు. నా కొడుకు ఆనందానికి హద్దులు లేవు. కొద్ది రోజుల్లో మళ్ళీ మామూలు మనిషినయ్యాను. మళ్ళీ బ్రతుకుతానన్న నమ్మకం కలిగాక అల్లుడితో సహా అందరూ మరికొన్ని రోజులు నాతో ఉన్నారు. నా కోసం వచ్చిన యమభటులు ఏవో లెక్కలు సరిచూసుకుని వీడు అమృతం తాగాడు. శాస్త్రరీత్యా అది తాగిన వాడికి మృత్యువు రాకూడదు, అది శాస్త్ర విరుద్ధం అంటూ వెనుతిరిగారు. చూస్తుండగానే తిరిగి వసంతం వచ్చింది. నా ఇల్లు పిల్లాపాపలతో కలగలలాడుతుంది. నాకు పునర్జన్మనించిన అమృతాన్ని తిరిగి తయారు చేయడం మొదలుపెట్టాను. మామిడికాయలు ముక్కలు కొట్టి వాటికి ఆవపిండి, గుంటూరు మిర్చికి బరంపురం మిర్చి కలిపి ఆడిన కారం, రాతి ఉప్పు, గానుగ నూనె కలిపి ఒక జాడీలో అమృతాన్ని భద్రపరుస్తున్నా. నిజం చెప్పొద్దు, బ్రతికి ఏం సాధిస్తా అంటాం కానీ బ్రతికినప్పుడే కదా ఆనందాన్ని ఆస్వాదించగలిగేది. వెతకాలే కానీ ఆనందం ప్రతి దాంట్లో ఉంటుంది. పెంపుడు జంతువుల సాంగత్యంలో, పెంచే మొక్కల సాన్నిహిత్యంలో, సంతానంతో కలిసి గడపడంలో, రుచికరమైన వంటల్లో, సుందరమైన ప్రకృతిలో, ఆవకాయ అన్నంలో, దోరగా కలిగిన దోశలో, కరకరలాడే గారెలో, మక్కువగా ఆస్వాదించే అన్నిటిలోనూ ఆనందమే. ఆనందమైన అనుభవం ఎన్నటికీ మృతం లేనిదే. జీవితం అంచులకు చేరిన వాళ్ళకే తెలుస్తోంది జీవితం విలువ. ఎందుకంటే జీవించడం అంటే తెలిసినదే. అప్పుడే 60 దాటిన జీవితం బోనస్ లాంటిది. 50లో ఉన్న జీవితం అనుభవించడానికి ఇంకా సమయం ఉందని చెప్పేది. 40లో జీవితం ఆనందం గురించి అవగాహన కలిగించేది. 30లో జీవితం దొరికిన దానిలో ఆనందం వెతుక్కునేది. 20లో జీవితం మన జీవన విధానమే ఆనందం అనే భ్రమ కలిగించేది. 20 లోపు జీవితం ఏది జరిగినా అదే ఆనందం అని మురిసిపోయేది. ఆనందం కోసమే జీవితం, దాన్ని మిస్ అవ్వకండి. ఆనందంగా గడిపిన ప్రతి క్షణం అమృతమే అన్న సత్యాన్ని గుర్తించండి. ఈ కథ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. ధన్యవాదములు.